సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న చారిత్రక పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. నిజాం కాలం నుంచి సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న కోదాడ పెద్ద చెరువు నేడు అక్రమ నిర్మాణాల వల్ల కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. ఈ ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలపై పత్రికల్లో వెలువడిన కథనాలను ఆధారంగా తీసుకుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై సౌత్ జోన్ 125/2023గా సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ కేసు నేపథ్యంలో అధికారులు తాజాగా 372 మంది ఆక్రమణదారులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. గతేడాది రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల శాఖల అధికారులతో నిర్వహించిన సంయుక్త సర్వేలో చెరువులోని సికం భూములు, FAL ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో 372 మంది ఆక్రమణలకు పాల్పడినట్లు తేలింది. ఆక్రమిత భూముల్లో అపార్ట్మెంట్లు, కళ్యాణ మండపాలు, కళాశాలలు, పాఠశాలలు, క్లబ్బులు వంటి భారీ నిర్మాణాలు వెలిసినట్లు సర్వే నివేదిక వెల్లడించింది. కోదాడ పెద్ద చెరువు మొత్తం 727 ఎకరాలు 16 గుంటల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 413.27 ఎకరాలు సికం భూమి, 107.37 ఎకరాల ప్రభుత్వ భూమి, 49.04 ఎకరాల అసైన్డ్ భూములు, 34.32 ఎకరాల ఇనాం భూములు, 121.36 ఎకరాల పట్టా భూములుగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ చెరువు కింద మొత్తం 938 ఎకరాల ఆయకట్టు ఉండగా వందలాది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోందన్నారు. పట్టణానికి ఆనుకోండి ఉండటంతో చెరువు పరిధిలో ఆక్రమణలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం 200 ఎకరాలకు పైగా చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు సమాచారం. గతంలో పలుమార్లు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదులు చేసినా, మీడియాలో కథనాలొచ్చినా అధికారులు స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అనేక సంవత్సరాలుగా వెలువడిన కథనాలపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆక్రమణదారులను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో ఇప్పుడు నోటీసులు జారీ జరిగింది. దీంతో కోదాడ పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం కీలక దశకు చేరినట్లు పలువురు భావిస్తున్నారు. రెడ్డిగా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న చారిత్రక పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం కీలక మలుపు తిరిగింది అని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. సూర్యాపేట జిల్లా కోదాడ పెద్ద చెరువులోని అక్రమాలకు గురైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే 372 మంది కబ్జాదారులకు నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారం రోజుల్లోగా సంజాయిషి ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. పెద్ద చెరువు అక్రమాలపై NGT ఆగ్రహం సుమోటో కేసు కూడా చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంయుక్త సర్వేలోనే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అక్రమాలను చెరువులోని భూముల్లో ప్లాట్లను గాను, కళ్యాణ మండపాలను గాను 200 ఎకరాలకు పైగా ఆ చెరువు భూమిని ఆక్రమణకు నిజాం కాలం నాటి చారిత్రక చెరువుని ప్రమాదం, చెరువులకు రక్షణకు కరువవుతుందనేదే ఉన్నటువంటి విషయం. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా కోదాడు పట్టణంలోని పెద్ద చెరువుకు సంబంధించి నిజాం నవాబ్ నుంచి జరిగినటువంటి చెరువులకు సంబంధించి చూసినట్లయితే కోదాడు పట్టణానికి సంబంధించి ప్రధానంగా 372 మందికి నోటీసులు కూడా జారీ చేస్తూ వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ చెరువులకు సంబంధించినటువంటి కబ్జా గురైన వారిపై ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.